తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావుకు మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, శ్రవణ్ రావు విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? షాహీన్ ఈ రోజు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు 10 గంటలకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం శ్రవణ్ రావు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయన నిందితుడిగా ఉన్న సమయంలో ఈ కేసులో కూడా ఇవ్వటం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసులో ఉన్నటువంటి నిందితులు దుబాయ్ లో డెన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అక్కడ ఉండటమే కాకుండా అక్కడి నుంచి ఇక్కడ కార్యకలాపాలు జరిపినట్టు, ఇక్కడ కొంతమంది ఆ సమయంలో అధికారులకు ఫోన్లు చేసినట్టు, ఇవన్నీ విషయాలు సిట్ ఇటీవల గుర్తించింది. దానికి సంబంధించి శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసింది. శ్రవణ్ రావుకి సంబంధించిన పారామౌంట్ అనే ఒక 66 అంతస్తుల భవనం ఉంది. ఆ భవనంలో శ్రవణ్ రావుకు ఒక ఫ్లాట్ కూడా ఉంది. 58 అంతస్తులో ఒక ఫ్లాట్ ఉన్నట్లు, ఆ ఫ్లాట్ లో ఈ నిందితులకు కొన్నాళ్లు ఆశ్రయం ఇచ్చినట్లు భూనెట్టి చాణక్యతో పాటు మరికొంతమంది నిందితులు ఆశ్రయం పొందినట్లు ఇటీవల సిట్ దర్యాప్తులో తేలింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. ఎవరెవరు ఆకర్ష అని ఇటీవల దీనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులకు ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎవరెవరు ఉంటూ ఉన్నారు అనే పూర్తి విషయాలన్నింటినీ తెలిపారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సిట్ శ్రవణ్ రావుని అంటే మద్యం కేసులో నిందితులతోటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అదే విధంగా రాజ్ కసిరెడ్డికి శ్రవణ్ రావుకు ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలన్నింటినీ అడిగేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంది. షాహీన్, ధన్యవాదాలు జయప్రకాష్.